రక్తమే నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయం. నువ్వేమనుకున్నావంటే రేపొద్దున చచ్చిపోయినాక నాకు తెలియదు ప్రభా, ఎవరు చెప్పలేదు ప్రభు ఈ మాట నాకు, ఆ శరీరం అంత శ్రేష్టమైంది, ఆ రక్తం అంత శ్రేష్టమైంది అయితే నేను తాగిపోయిన ప్రభు అన్నావు అనుకో, నువ్వు అంటావని నీ బుద్ధి తెలిసిన దేవుడు ఏం చేసేది తెలుసా, ఈరోజు నా చేత చెప్పేస్తున్నాడు. నీ బుద్ధి తెలిసిన దేవుడు ఏం చేస్తున్నాడు, నాతో చెప్పేస్తున్నాడు. ఏమని చెప్పేస్తున్నాడు చెప్పాలి. ఈ మాట చెప్తానంట, జాగ్రత్తగానండి. చాలామంది ఏమనుకున్నారంట, ఏమనుకుంటా సనుక్కున్నారంట. నాకే చూడండి ఏం చేస్తారమ్మా, చదువు ఒక మాట 41 వచ్చిన 41 వచ్చిన. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి ఏం చేశారటమ్మా. ఇప్పుడు మీకు కూడా సనుగు వస్తూ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇది తినాలంటే, ఇది తాగాలంటే మీకు సనుగులు చాలా వస్తాయి. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడాలి, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇది తిని కూడా నా ఇష్టానుసారంగా ఉంటాంటే కుదరదు, ఇది తాగి కూడా నా ఇష్టానుసారంగా ఉంటాంటే కుదరదు. అందుకనే నేను ఫస్ట్ చెప్పాను బాప్తిసం తీసుకోవద్దు అని. తీసుకున్న దాకా తీసుకుంటే తీసుకున్న తర్వాత ఈ రూల్స్ పెడుతుంటవి. అట్టుంటేనే సస్తే పరలోకంలో ఉంటాం. లేదనుకో నరకంలో ఉండడానికి ఎలాగైనా ఉండొచ్చండి. నరకంలో ఉండటానికి ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. చదవండి 61 వచ్చిన. ఏం చేస్తారంటమ్మా, ఎవరు చెప్పండి పెద్దగా, శిష్యులు, మందిరంలో కూర్చున్న వాళ్ళు, బైబుల్ చదివేవాళ్ళు ఏం చేస్తున్నారు, సనుక్కుంటున్నారు. కారణం ఏంటి, ఆయన శరీరం తినమంటున్నాడు, ఆయన రక్తం తాగమంటున్నాడు. ఎట్టనే ఉండొచ్చు. అప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు, ఇష్టానుసారంగా ఉన్నారు. ఇష్టానుసారంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అంటున్నారు అమ్మా శుద్ధికర కుడికలు రావాలి, శుద్ధి కూడికలు లేకుండా, ఒప్పుకోలు జీవితం లేకుండా, పరిశుద్ధపరచబడకుండా, ప్రభు శరీరంలో చేయకూడదు, ప్రభు రక్తం తినకూడదు, ప్రభు రక్తం తాగకూడదు చెప్పావనుకో, పక్కెళ్ళేవనుకో అసలు ఏం అడగరయ్యా. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి అన్ని అడుగుతున్నావు నువ్వు. ఏమా 3,000 రూపాయలు ఇంటర్వ్యూకి వెళ్తేనే జీతానికి, ఇంటర్వ్యూకి వెళ్తే వాడు ఇన్ని క్వశ్చన్లు అడుగుతాడు. ప్రభు అడగరా అంటావా, చెప్పాలి. అడుగుతాడు అడగరా. 56 వచ్చిన. ఉమ్ 57 వచ్చిన. ఆమేన్ ఆమేన్. ఏం వాగ్దానం అండి అసలు ఇది. మీకు మనసు రాలేదు కానీ వినటానికి, ఇది సరిగా మీకు మనసు రాలేదు కానీ అక్కడ రాసునబడింది తెలుసా, జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్లే నన్ను పంపినవాడు, నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ఏంది నీ వంకలు చెప్పేది. నేను ఈరోజు మన వాళ్ళు చెప్తున్నారు ఏమనుకున్నారు అనంటే, ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా శరీరం తండ్రి నన్ను పంపించినాడు, తండ్రి నన్ను పంపించాడు కాబట్టి నేను ఎలా తండ్రి మూలంగా జీవం కలిగిన వాడిగా మార్చబడ్డానో, నన్ను తిన్న ప్రతి ఒక్కడు నాలాగా జీవం కలిగి ఉంటాడు. లేచిన బండి ప్రార్థన చేసుకున్నాం. నో తెరువు నో తెరువు నో తెరువు నో తెరువు నో తెరువు. కళ్ళు మూసుకోవాలి దయచేసి. అటు ఎవరు తిరగొద్దు, అటు ఎవరు తిరగొద్దు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని ఆత్మ మన మధ్యలో బహుగా సంచరిస్తూ ఉంది. దేవుని ఆత్మ బహుబలంగా సంచరిస్తూ ఉంది. ప్రైజ్ యూ ప్రైజ్ యూ ప్రైజ్